ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ చాలామంది గతాన్నే పట్టుకుని ఉన్నారు. గతాన్నే పట్టుకుంటూ అయ్యో అది చేసి ఉండకపోతే, అది జరిగి ఉండకపోతే, అది అయ్యి ఉండకపోతే, అయిపోయింది విడిచిపెట్టి దేవుడి దగ్గర రా, కొత్త జీవితాన్ని ఇస్తాడు. ఇంకా అది అయ్యి ఉండకపోతే, అది అయ్యి ఉండకపోతే నేర్పించాడు పాఠాలు నేర్చుకో. తప్పిపోయిన కుమారుడు తప్పిపోయి వచ్చాడు కాబట్టి ఇంకా బెటర్. ఎప్పటికి పోడు. తప్పిపోయిన కుమారుడు తండ్రి ఆపలా, పోరా పో 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 పో, నువ్వు వస్తావునో తెలిసి నీ కొరకు ఎదురు చూస్తా ఉన్నా. ఎందుకంటే నేను లేకపోతే నువ్వు బ్రతకలేవు, నువ్వు తిరిగి రావాల్సిందే. నీ రాక కొరకు ఎదురు చూస్తున్నా. అసలు బిడ్డ తప్పిపోకుండా ఇంట్లో కూర్చుని ఉంటే ఎలాగ ఉండేవాడు? పెద్ద కొడుకులాగా ఉండుండేవాడు, ఇంకా ఓవర్గా ఉండుండేవాడు. తప్పిపోయిన కుమారుడు తప్పిపు బుద్ధి తెచ్చుకుని వచ్చాడు. పెద్ద కుమారుడు నాకేమిచ్చావు, నాకేం చేసావు? ఈయన కూడా తప్పాడు, ఇంట్లోనే ఉన్నాడు. కానీ దెబ్బలు తెచ్చుకుని ఉన్న వాడి జీవితం వేరేలాగా ఉంటుంది.